Good morning, everybody. Today we are going to discuss about the rest of the parts of the plant relation with the water molecules. సో నేను మీకు ఏం చెప్పాను, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ చెప్పాను, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, అలాగే వాటర్ యొక్క స్ట్రక్చర్ అవన్నీ చెప్పాం. సో దీనిలో ఇవి ట్రాన్స్పిరేషన్కి ఉపయోగపడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్కి ఉపయోగపడుతుంది, నీరు ఫోటోసింథసిస్ జరపడానికి ఉపయోగపడుతుంది, రెస్పిరేషన్ జరపడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక నీరు సాయిల్ వాటర్ని రూట్ హెయిర్స్ ద్వారా అప్వర్డ్ మూమెంట్కి అన్ని రకాల భాగాలకి నీటిని సప్లై చేయడానికి నీరు యానకంగా పనిచేస్తుంది. ఇవన్నీ మనము నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు అబౌట్ ది ఇంబిబిషన్ని నిపానము అని అంటాము. నిపానము అంటే ఏంటంటే ఒక జలప్రియ కొల్లాయిడల్ పదార్థాలు లేదా శుష్క పదార్థాలు, వీటిని డ్రైడ్ మెటీరియల్స్ అని అంటారు. ఈ మెటీరియల్స్ నీటిలో వేయడం వలన నీరు పీల్చుకుని అవి ఉబ్బడాన్ని నిపానము అని అంటారు. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఇంబిబిషన్. ద డ్రైడ్ మెటీరియల్ విచ్ ఈజ్ present in water which is immersed in water imbibe the water by the process of imbibition. That material is known as imbibent అని అంటారు. వాటిని అంటే ఏదైనా ఒక మెటీరియల్ అది కూడా ఎలా ఉంటుంది, డ్రైడ్ మెటీరియల్ అంటే అది వుడ్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, ఇవి నీళ్ళలో వేసినప్పుడు అది నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది. అలా ఉబ్బడాన్ని ఇంబిబిషన్ అని అంటారు. సో హియర్ సీ ది డెఫినేషన్: ది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై ది సాలిడ్ పార్టికల్స్ ఆఫ్ అన్ అబ్జార్బెంట్ వితౌట్ ఫార్మింగ్ ఏ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఇంబిబిషన్. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్, absorption of water by hydrophilic colloids. Here see the hydrophilic colloids ని జలప్రియ కొల్లాయిడల్ పదార్థము అంటే జలాన్ని ఇష్టంగా పీల్చుకోగలిగిన పదార్థాలు, వాటిని హైడ్రోఫిలిక్ కొల్లాయిడ్స్ అంటాం. ఈజ్ నోన్ యాజ్ ఇంబిబిషన్. హియర్ ఇంబిబిషన్ ఈజ్ ఏ సీడ్ ఆర్ ఏ ప్లాంట్ డ్రైడ్ ప్లాంట్ మెటీరియల్. ఇట్ విల్ ఇంబైబ్ ది వాటర్. సో ఆ అబ్జార్బెంట్ ఏమేమి అవుతాయి, వుడ్ అవ్వచ్చు, లేదా ఫైబర్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు. సో ఇది శుష్క పదార్థం, ఎండిపోయిన విత్తనాలు. సి హియర్ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మీకు చూపించవచ్చు. ఇది డ్రైడ్ సీడ్స్. ఒక వాటర్ బీకర్ తీసుకున్నాము, బీకర్లో డ్రైడ్ సీడ్స్ వేసాము, ఒక నైట్ సోక్ చేసాము. మార్నింగ్ ఏమవుతుంది, మొత్తం ఈ డ్రైడ్ సీడ్స్ అన్ని నీటిని పీల్చుకుని ఉబ్బిపోయి ఈ విధంగా తయారవుతాయి. ఈ ప్రాసెస్ అంటాము ఇంబిబిషన్ అని అంటాము, లేదా నిపానము అని అంటాము. సో హియర్ సీ ది సీడ్ మెటీరియల్. ఒక సీడ్ని భూమిలో నాటినప్పుడు భూమిలో ఉన్న తేమని పీల్చుకుని ఆ సీడ్ ఉబ్బి అది జర్మినేషన్కి ఉపయోగపడుతుంది. జర్మినేషన్ అంటే మొలకెత్తడానికి ఆ నీటిని పీల్చుకుని ఉబ్బుతుందన్నమాట. సో ఫస్ట్ ఇది డ్రైడ్ మెటీరియల్లా ఉంది, కానీ ఇది నీటిని పీల్చుకుని మొలకెత్తి దీనిలో ప్లూమ్యూలు, రాడికల్ ఇలా మొట్టమొదట కాటలిడన్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఇంబిబిషన్ అంటే ఏంటంటే ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఈజ్ ది అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై ది రూట్స్ అండ్ సెల్స్. రూట్స్ అబ్జర్వ్ చేసుకోవడాన్ని ఇంబిబిషన్ అంటాం. నెక్స్ట్, ఇంబిబిషన్ ఆఫ్ వాటర్ బై సెల్ వాల్స్ హెల్ప్స్ టు కీప్ ది సెల్ మాయిస్ట్. ఒక కణము మొత్తం నీటిని పీల్చుకున్న తర్వాత అది ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి ఇన్ ది మాయిస్ట్ కండిషన్. అంటే కణాన్ని తేమగా ఉంచడానికి ఇంబిబిషన్ అనే ప్రాసెస్ ఉపయోగపడుతుంది. ఇంబిబిషన్ ప్రెషర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ సీడ్ జర్మినేషన్, గ్రోత్ ఆఫ్ ది సీడ్లింగ్స్ త్రూ ది సాయిల్, ఎసెంట్ ఆఫ్ సాప్ ఇన్ ప్లాంట్స్. సో దీనిలో ఏదైనా ఒక విత్తనం మొలకెత్తాలి అంటే దానికి వాటర్ని పీల్చుకునే కెపాసిటీ కావాలి. సో దాన్ని నిపానము లేదా ఇంబిబిషన్ అని అంటాము. సో ఈ విధంగా ఇది ఇంబిబిషన్ అనే ప్రాసెస్ జరగడం వలన ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అంటే శుష్క పదార్థాలు నీటిని పీల్చుకుంటాయి అని చెప్పాం. ఫిజిక్స్లో ఒక థియరీ ఉంది, అది ఏంటంటే రైల్వే స్టేషన్కి ట్రైన్ ట్రాక్ వేస్తాం కదా, ఆ ట్రాక్లో ఉపయోగించే ఈ బద్దీలు అవి డ్రైడ్ మెటీరియల్, డ్రైడ్ వుడ్ని ఉపయోగిస్తాం. అవి ఏమవుతాయంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ ట్రాక్లో ఈ పొడవుగా వించిన చెక్క దిమ్మలు అవి నీటిని పీల్చుకుని ఉబ్బడం వలన ట్రాక్ కొంచెం పక్కకు జరిగినట్లుగా అయ్యి ట్రైన్ యాక్సిడెంట్స్ అవి జరగడం కూడా కేవలం ఈ నిపానం అనే ప్రాసెస్, ఇంబిబిషన్ అనే ప్రాసెస్ వల్లే జరుగుతుంది. సో అందుకని ఈ డ్రైడ్ మెటీరియల్స్ మనం ఇంట్లో
తలుపులకు చుట్టూ ఉన్న ఫ్రేమ్ వర్క్ కింద యూస్ చేస్తూ ఉంటాం. ఈ బాత్రూమ్ తలుపులు, ఇంట్లో తలుపులు వర్షాకాలం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మామూలుగా ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అవ్వడం వలన రోజు పట్టే తలుపు ఆ రోజు పట్టదు. ఎందుకు పట్టదు అంటే ఆ మెటీరియల్ వాటర్ని పీల్చుకుని కొంచెం ఉబ్బడం వలన సైజు పెరిగి మనం ఆల్రెడీ ఉన్న సైజుకి ఇది కొంచెం ఎక్స్పాండ్ అయిపోయింది, అందుకని తలుపు పట్టకపోవడం అలా జరుగుతుంది. ఓన్లీ వర్షాకాలం అలా జరుగుతుంది. మళ్ళీ వేసవికాలం రాగానే ఇట్ విల్ బి కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అంటాం, ఫిజిక్స్లో చదువుతూ ఉంటారు మీరు. సో అలా కంట్రాక్షన్ అయ్యి మళ్ళీ వేసవికాలంలో తలుపు యథాస్థితికి రావడం వల్ల మళ్ళీ తలుపు మనకి మామూలుగానే క్లోజ్ అవుతూ ఉంటుంది. అంటే ద ప్రాసెస్ ఈజ్ ది ఎంబైబిషన్ ఆఫ్ వాటర్ బై ది అబ్జార్బెంట్. అంటే ఏదైనా ఒక డ్రైడ్ మెటీరియల్ వాటర్ను పీల్చుకోవడాన్ని ఇంబిబిషన్, నిపానము అని అంటారు. అవి ఎక్కువగా మనం శనగలు నానబెట్టుకుంటూ ఉంటాం, బఠానీలు నానబెట్టుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా కూడా నిపానం వల్లే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ది డిఫ్యూజన్ మీనింగ్ కూడా మీకు చాలా తెలుసు. డిఫ్యూజన్ అంటే ఏంటంటే విసరణ. వెన్ యూ రిమూవ్ పెర్ఫ్యూమ్ బాటిల్ ఎట్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్, ఇట్ విల్ స్ప్రెడ్ ఓవర్ ఆల్ ది రూమ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక సెంట్ బాటిల్ మూత తీసి ఒక రూమ్ కార్నర్లో నిలబడి ఉంటే ఒక 5 సెకండ్స్లో మొత్తం రూమ్ అంతా దాని యొక్క వాసనతో నిండిపోతూ ఉంటుంది. ఇక్కడ డిఫ్యూజన్ జరుగుతుంది, అంటే విసరణ జరుగుతుంది. అంటే ఒక పార్టికల్స్ అవి అధిక గాఢత కలిగిన ప్రదేశం నుండి అల్ప గాఢత కలిగిన ప్రదేశానికి వ్యాపించడాన్ని డిఫ్యూజన్ అని అంటాము. ఇక్కడ డిఫ్యూజన్ని డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. డిఫ్యూజన్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ఎనీ ఏరియా ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు ది ఏరియా ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. ఎక్కువ అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి కొన్ని యొక్క పదార్థాల మూమెంట్ని, సబ్స్టెన్స్ మూమెంట్ని, సో వాటర్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, వాయువు అవ్వచ్చు, ఏదైనా. అంటే ఏంటంటే వాయువులే ఎక్కువగా వ్యాపారం చెందుతూ ఉంటాయి. నెక్స్ట్, యాజ్ పర్ ది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మాలిక్యులర్ మూమెంట్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ ది రీజన్ ఆఫ్ హై ఫ్రీ ఎనర్జీ టు ఏ రీజన్ ఆఫ్ లో ఫ్రీ ఎనర్జీ. ఇక్కడ మీకు థర్మోడైనమిక్స్ సెకండ్ లా కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, హయ్యర్ ఫ్రీ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఫ్రీ ఎనర్జీ లెవెల్కి అవుతుంది. సేమ్ ఇక్కడ మనము విసరణ అనే డిఫ్యూజన్ అనే ప్రాసెస్లో కూడా చూస్తాం. డిఫ్యూజన్ హ్యాపెన్స్ in liquid and gases because their particles move randomly from place to place. ఇవన్నీ ఈవెన్గా ర్యాండమ్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రయాణిస్తూ ఉంటాయి. డిఫ్యూజన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫర్ లివింగ్ థింగ్స్. ప్రతి దానిలోనూ, ప్రతి జీవ పదార్థంలోనూ ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హౌ సబ్స్టెన్సెస్ మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. ఇన్ లివింగ్ థింగ్స్ సబ్స్టెన్సెస్ మూవ్ ఇన్ అవుట్ అండ్ సెల్ బై డిఫ్యూజన్. సో ది డిఫ్యూజన్ ఆఫ్ పార్టికల్స్ త్రూ డిఫ్యూజన్ gradient is known as diffusion. Here see, మీకు ఒక ఎక్స్పెరిమెంట్, ఒక డైని తీసుకొచ్చి ఒక వాటర్ మాలిక్యూల్లో వేసాం. ఆ పార్టికల్స్ అన్నీ ఒకే చోట ఒక పొందిగ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ర్యాండమ్గా ఈక్విలిబ్రియం కండిషన్లో అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి చూడండి. దిస్ ఈజ్ డ్యూ టు డిఫరెన్షియల్ డిఫ్యూజన్. సో ఈ విధంగా డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఈ డిఫ్యూజన్లో డిఫ్యూజన్ పార్టికల్స్లో కొన్ని మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్లో పోరిన్స్ అనే పదార్థం చదువుకున్నారు. పోరిన్స్ అనే పదం చదివారు. ఏంటి, ఏదైనా మెటీరియల్ ఇప్పుడు మామూలుగా అయాన్స్, క్యాటయాన్స్ ఒక సెల్ మెంబ్రేన్ ద్వారా బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి దేని ద్వారా, సెల్ మెంబ్రేన్ ద్వారా వెళ్తూ ఉంటాయి. దాన్ని డిఫ్యూజన్ అంటాం, విసరణ అంటాం. ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, ప్రోటీన్స్ అలాంటివి ఆ మెంబ్రేన్ ద్వారా లోపలికి వెళ్ళలేకపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి, ఆ మెంబ్రేన్లో పెద్ద పెద్ద రంధ్రాలను ఏర్పరచుకుని దాని ద్వారా అవి బయట నుంచి లోపలికి కణం యొక్క బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా వెళ్ళడాన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, సులభతర విసరణ అని అంటారు. సో విసరణలో ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ప్యాసివ్ మీన్స్
వితౌట్ యూటిలైజేషన్ ఆఫ్ ది మెటబాలిక్ ఎనర్జీ. దీనిలో ఎనర్జీ ఎటువంటి ది రోలు ప్లే చేయదు. అంటే ఎనర్జీని ఉపయోగించకల ఈ మామూలుగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్సెస్ ఆఫ్ గ్యాసెస్ ఎలా వెళ్ళిపోతాయి స్టొమాటో ద్వారా, ఆ విధంగా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటంటే యాక్టివ్ మీన్స్ ఇట్ ఈస్ ది యూటిలైజేషన్ ఆఫ్ ది మెటబాలిక్ ఎనర్జీ. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్ బై ది యూటిలైజేషన్ ఆఫ్ ది మెటబాలిక్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. Transport of ions without utilization of the metabolic energy is known as passive transport. సో ఇక్కడ ఎనర్జీ ఉపయోగించడం, అది కూడా ఏ ఎనర్జీ, ఏటీపీ రూపంలో ఉన్న ఎనర్జీని ఉపయోగించుకుంటే అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో హియర్ సీ ది కండిషన్స్. సో దీనిలో డిఫ్యూజన్లో సెమీ పెరిమబుల్ మెంబ్రేన్ ద్వారా వెళ్తే అది ఆస్మాసిస్ అయిపోతుంది. ఒక పత్ర రంధ్రం ఉందనుకోండి, పత్ర రంధ్రం ద్వారా గ్యాసెస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అటు ఇటు వెళ్ళిపోతుంది. దీన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటారు. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బై ది స్టొమాటా ఈజ్ డ్యూ టు ది డిఫరెన్షియల్ డిఫ్యూజన్. సో పత్ర రంధ్రాల డిఫ్యూజన్ వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. అంటే ఒక పత్రంలో గ్యాసెస్, దాన్ని ఏమంటాం తెలుగులో, వ్యాపనం దేని ద్వారా జరుగుతుంది, స్టొమాటల్ ద్వారా జరుగుతుంది, పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. సో ఈ విధంగా కూడా డిఫ్యూజన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ది ప్లాస్మాలసిస్. ప్లాస్మాలసిస్ని కణద్రవ్య సంకోచము లేదా కోశిక కణద్రవ్య సంకోచం అని కూడా అంటాము. ప్లాస్మాలసిస్ ఈజ్ ది షింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాజం షింకేజ్ అవ్వడం వలన కణద్రవ్య సంకోచం జరుగుతుంది. సో దీని గురించి మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా చెప్తాను. In many plants, the protoplasm may shrink completely away from the cell wall and collect a spherical mass of the center of the corner. So here see, మీకు డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో చూడండి, ఇది ఒక కణం. ఈ కణంలో కణ కవచం లోపల జీవ పదార్థం ఉంటుంది. ఈ జీవ పదార్థం బిలో ఏం జరుగుతుంది, ఇట్ విల్ లీవ్ ది సెల్ వాల్ ఎట్ ది కార్నర్స్ ఆఫ్ ది సెల్. అంటే ఇక్కడ ఏమవుతుంది, జీవ పదార్థము కణ కవచాన్ని కణం యొక్క మూలలలో వదిలివేయడం జరిగింది. అది సెకండ్. థర్డ్ వన్లో ఇంకొంచెం వదిలివేసి కొంచెం చిన్నగా షింక్ అవ్వడం స్టార్ట్ అయింది. డీలో ఇట్ విల్ బి షింక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బాల్ లైక్ స్ట్రక్చర్. So this is known as plasmolysis. The shrinkage of protoplasm in the form of a ball-like structure in the cell is known as plasmolysis. దీనిలో ఏమవుతుందంటే బిలో జీవ పదార్థము కణ కవచాన్ని వదిలి కొంత లోపలికి రావడాన్ని ప్రారంభ కణద్రవ్య సంకోచము, ఇన్సిపియంట్ ప్లాస్మాలసిస్ అని అంటాం. ఇక్కడ ఇన్సిపియంట్ ప్లాస్మాలసిస్ ఫస్ట్ స్టేజ్లో జరుగుతుంది. థర్డ్ స్టేజ్లో కొంచెం షింక్ అయింది. సో కంట్రాక్షన్ ఆఫ్ సైటోప్లాజం సీయింగ్ హియర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ది టోటల్ కంట్రాక్షన్ ఆఫ్ సైటోప్లాజం ఆర్ ప్రోటోప్లాజం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ బాల్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ షింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాజం, దట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మాలసిస్. జీవ పదార్థం సంకోచించి ఒక బంతి వంటి నిర్మాణంగా ఏర్పడడాన్ని కణద్రవ్య సంకోచము లేదా కోశిక కణద్రవ్య సంకోచము అని అంటారు. సో ఇది మనకి ఇంటర్మీడియట్లో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించడం కూడా జరుగుతుంది. మీకు రియో డిస్కోలర్ ఆకు ఎలా ఉంటుంది, పై భాగంలో అంతా పింక్ కలర్లో ఉంటుంది, క్రింది భాగంలో గ్రీన్ కలర్లో ఉంటుంది. డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ ది యాంథోసైనిన్ పిగ్మెంట్స్ ఇట్ ఈస్ పింక్ ఇన్ కలర్. సో దాని పై భాగంలో పింక్ కలరు, ఆ లీఫ్లో యాంథోసైనిన్ అనే ఒక వర్ణద్రవ్యం ఉండడం వల్ల జరుగుతుంది. మనం ఈ లీఫ్ని ఎందుకు ఎంచుకుంటామంటే, ఒక మైక్రోస్కోప్లో చూసినప్పుడు మొత్తం సైటోప్లాజం జీవ పదార్థం అంతా షింక్ అయ్యి బాల్లాగా కనిపించడము, ఈ పింక్ కలర్ ఇలా ఒక చివరికి ఒక బాల్లాగా కనిపించడం ఈజీగా రిప్రజెంట్ అవుతుంది. అందుకని మీకు మైక్రోస్కోప్లో బాగా కనిపిస్తుందని రియో డిస్కోలర్ ఆకుని మనము ఈ ఎక్స్పెరిమెంట్కి ఎంచుకుంటూ ఉంటాం. సో దీనిలో వీ షుడ్ పీల్ ఆఫ్ ది అప్పర్ ఎపిడర్మిస్ and it will be cut into so many small pieces until it is deeply in hypertonic solution. After 5 minutes, when we observe under the microscope, the shrinkage of protoplasm is seen. So here పైన ఉన్న పత్ర ఉపరితల బాహ్య
చర్మాన్ని చిన్న చిన్న పీలికలుగా కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ బిట్స్గా కట్ చేసి వాటిని ఒక సాల్ట్ కానీ షుగర్ కానీ కలిపినటువంటి సుక్రోజ్ ద్రావణంలో డిప్ చేసి హాఫ్ అన్ అవర్ కానీ 10 మినిట్స్ కానీ ఉంచి తర్వాత చూస్తే 10 మినిట్స్లో చూసినప్పుడు మీకు ఇన్సిపియంట్ ప్లాస్మాసిస్ కనిపిస్తుంది, ప్రారంభ కణద్రవ్య సంకోచం కనిపిస్తుంది. అదే మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ది టోటల్ ప్లాస్మలైజ్డ్ సెల్ మీకు కనిపిస్తుంది. అంటే మొత్తం షింకేజ్ అయిపోయిన ప్లాస్మలైజ్డ్ సెల్, జీవ పదార్థం అంతా షింక్ అయిపోయి బాల్లాగా ఉన్న డీ స్టేజ్ మీకు కనిపిస్తుంది. అప్పుడు మీకు కణం మైక్రోస్కోప్లో పింక్ కలర్లో కనిపిస్తుంది. సో దానికోసం మనము రియో డిస్కోలర్ అనే ఒక పత్రాన్ని తీసుకొని మనము ఆ షింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాజం చూస్తాం. తర్వాత 3 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి హాపర్టోనిక్ సొల్యూషన్, ఐసోటోనిక్ సొల్యూషన్, హైపోటోనిక్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్లో వేస్తే దాన్ని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాన్ని హైపర్టోనిక్ అంటాం. ఇప్పుడు ఒక కణాన్ని తీసుకుని ఒక బీకర్లో సాల్ట్ సొల్యూషన్ తీసుకుని ఒక పెట్రి డిష్లో సాల్ట్ సొల్యూషన్ తీసుకుని దానిలో మనం ఈ కణాన్ని వేసేసాం ఇక్కడ రియో డిస్కోలర్ ఎక్స్పెరిమెంట్లో. అప్పుడు ఏమైంది, ఈ కణంలో ఉన్న కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ లోయర్ కాన్సన్ట్రేషన్. చుట్టూ ఉన్న పెట్రి డిష్లో ఉన్న వాటర్లో సుక్రోజ్ ద్రావణం ఉండడం వలన అది హయ్యర్ కాన్సన్ట్రేషన్. సో ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది లోయర్ కాన్సన్ట్రేషన్ టు ది హయ్యర్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఆస్మాసిస్. ఇక్కడ ద్రవాభిసరణ అనే ప్రక్రియ జరుగుతుంది. అది అల్ప గాఢత నుండి నీరు అధిక గాఢతకు అర్ధ పారగమ్య త్వచం ద్వారా ప్రయాణించడం వల్ల ఇక్కడ కణంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ షింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాజం కనిపిస్తుంది. అది ఎప్పుడు ఒక కణాన్ని అధిక గాఢత గల ద్రావణంలో వేసినప్పుడు ఈ విధంగా నీరు బయటకు వచ్చేస్తుంది. కింద చూడండి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో. సో కణంలోంచి నీరంతా H2 బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, జీవ పదార్థం షింక్ అయిపోతుంటుంది. అదే మళ్ళీ మనం కణాన్ని మళ్ళీ సొల్యూషన్లో వేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ కణంలో గాఢత ఆల్రెడీ ఎక్కువగా ఉండి చుట్టూ ఉన్న సొల్యూషన్లో గాఢత తక్కువగా ఉండడం వలన మళ్ళీ నీరు లోపలికి ప్రయాణం చేస్తుంది. లాస్ట్ దాంట్లో హైపోటోనిక్ సొల్యూషన్లో నీరు మళ్ళీ లోపలికి ఇట్ విల్ బి డీప్లాస్మలైజ్డ్. అప్పుడు ప్లాస్మలైజ్ అయిపోయింది, మళ్ళీ రీగైన్ అయిపోతుంది. అందుకని కణం మళ్ళీ ఒరిజినల్ ఆకారాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నీరు బయట లోపల ఒకే రకంగా ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటే దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ అని అంటాము. అప్పుడు నీరు లోపల బయట సమస్థితిలో ఉన్నప్పుడు మనకి అప్పుడు ప్లాస్మాలసిస్ జరగదు, అలాగే ఎండాస్మాసిస్ ఎక్స్మాసిస్ ఏమీ జరగదు. ఇప్పుడు హైపోటోనిక్లో వేసేస్తే నీరంతా బయటకు వచ్చేసింది కదా, దీన్ని బయటకు వచ్చేయడాన్ని ఎక్సాస్మాసిస్ అని అంటాము. అలాగే హైపోటోనిక్లో వేసినప్పుడు నీరంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అలా లోపలికి వెళ్ళిపోవడాన్ని ఎండాస్మాసిస్ అని అంటాము. ఎక్సాస్మాసిస్ తెలుగులో బాహ్య ద్రవాభిసరణ అని అంటారు, ఎండాస్మాసిస్ని అంతర ద్రవాభిసరణ అని అంటారు. సో ఇది ఆస్మాసిస్లో కూడా మీకు క్లియర్గా విపులీకరించడం జరుగుతుంది. దట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ప్లాస్మాసిస్. నెక్స్ట్ ఇక్కడ నీకు నిన్న సక్మం అనే వాటి గురించి చెప్పాను, ఆస్మాటిక్ ప్రెషర్ గురించి చెప్పాను. సో ఇక్కడ ద్రవాభిసరణ సక్మం అని చెప్పాను. ఇట్ ఈస్ ది పొటెన్షియల్ ప్రెషర్ దట్ డెవలప్ టిల్ ఇట్ సొల్యూషన్ వెన్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ప్యూర్ సాల్వెంట్ టు బై ఏ సెమీ పెరిమల్ మెంబ్రైన్. ఇప్పుడు మీకు చెప్పిందే, ఒక కణాన్ని అల్పగాఢత నుండి ఒక కణాన్ని అధిక గాఢత గల ప్రదేశంలో ఉంచినప్పుడు నీరు అల్పగాఢత నుండి అధిక గాఢతనికి ఒక అర్ధ పారగమ్య త్వచం ద్వారా ప్రయాణిస్తుంది. దీనికి మీకు ఇంటర్మీడియట్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, ఒక థిజిల్ ఫనెల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పాం. థిజిల్ ఫనెల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, థిజిల్ గరాటు ప్రయోగము అని అంటాము. ఈ థిజిల్ గరాటు ప్రయోగములో ఒక బీకర్కి కింద భాగంలో ఒక రౌండ్గా ఒక బల్బు వంటి నిర్మాణం కలిగినటువంటి ఒక గ్లాస్ ట్యూబ్ని అమరి ఉన్నటువంటి నిర్మాణం, దీన్ని థిజిల్ ఫనెల్ అంటాం. ఈ థిజిల్ ఫనెల్కి ఏమవుతుంది, ఈ థిజిల్ ఫనెల్కి అడుగు భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి మనం ఎగ్ షెల్ తీసుకుని ఎగ్ని ముందు ఒక కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లో H2SO4లో వేసేస్తే మొత్తం అంతా కరిగిపోయి షెల్ మాత్రం మిగులుతుంది. పైన ఒక హోల్ పెట్టి దానిలో ఉన్న ఎల్లో అంతా తీసేస్తే పైన షెల్ మాత్రం మిగులుతుంది. షెల్ని పగలగొట్టి తీసేస్తే అప్పుడు వైట్ లేయర్ మిగులుతుంది. ఆ లేయర్ని మనము
దీన్ని మనము సెమీ పెరిబుల్ మెంబర్ కింద వాడతాం. ఈ సెమీ పెరిబుల్ మెంబర్ ఈ లేయర్ని తీసుకొచ్చి ఈ థిజిల్ ఫనల్ అడుగు మూతి భాగానికి గట్టిగా ఒక తాడు వంటి నిర్మాణంతో కట్టేసి దాన్ని తీసుకుని దాంట్లో సుక్రోజ్ సొల్యూషన్ వేసి పైన ఉన్న గొట్టంలో దాని యొక్క ద్రవ మట్టాన్ని ఎల్ కింద నోట్ చేస్తూ ఉంటాం. దీన్ని తీసుకెళ్ళి ఒక బీకర్లో ప్యూర్ వాటర్ తీసుకుని డిస్టిల్ వాటర్ని దానిలో నిలబెట్టి దాన్ని స్టాండ్కి అమర్చి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే లెవెల్ విల్ బి ఇంక్రీజ్డ్. ఫస్ట్ లెవెల్ నోట్ చేసాం, అది ఎల్ కింద ఉంది. లెవెల్ విల్ బి ఇంక్రీజ్డ్ యాజ్ L1. అప్పుడు ద్రవ మట్టం పెరిగింది. ఇక్కడ ఏం జరిగింది? బయట వాటరు అల్పగాఢత, లోపల వాటరు అధిక గాఢత. సో నీరు అల్పగాఢత నుండి అధిక గాఢతకి అర్ధ పారగమ్య త్వచం ద్వారా ప్రయాణించడం వల్ల నీటి మట్టం పెరిగి L1 కింద మారింది. ఇక్కడ మీకు మధ్యలో ఉన్న ఎగ్ మెంబ్రేన్ ఉంది కదా, అది సెమీ పెరిబుల్ మెంబ్రేన్ కింద, సెలెక్టివ్లీ పెరిబుల్ మెంబ్రేన్ కింద అర్ధ పారగమ్య త్వచంలాగా మీకు పని చేస్తుందన్నమాట. దీని ద్వారా నీరు బయట ఉన్న మామూలు వాటరు దానిలో అల్పగాఢత ఉంది, అక్కడి నుంచి ప్రయాణించి అధిక గాఢత సుక్రోజ్ వాటర్లోనికి వెళ్ళడం వలన ఈ బీకర్లోని ఈ థిజిల్ ఫనెల్లోని నీటి మట్టం పెరిగి L1 కింద అయింది. దీన్ని ఆస్మోసిస్ అంటాం. ఇలా ఆస్మోసిస్ జరిగినప్పుడు దేర్ విల్ బీ సమ్ ప్రెషర్ క్రియేటెడ్. దట్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్, దట్ ఈజ్ నోన్ యాజ్ ఓపీ. సో ఇక్కడ ఓపీ అని రిప్రజెంట్ చేసి ఉంది కదా, అది ఆస్మాటిక్ ప్రెషర్. అది ఒక మూమెంట్ ఆఫ్ వాటరు సెమీ పెరిబుల్ మెంబ్రేన్ ద్వారా జరిగినప్పుడు క్రియేట్ అయిన పీడనం వల్ల ఏర్పడుతుంది. దాన్ని ఆస్మాటిక్ ప్రెషర్, ద్రవాభిసరణ సత్వము అని అంటాం. నెక్స్ట్ tug or pressure. The hydrostatic pressure when developed in system due to osmotic entry of solvents in it develops only in a confined system. నీకు ఆస్మాటిక్ ఎంట్రీ అంటే ఇందాక చెప్పాను నీకు, ఒక కణం బయట వాతావరణం లోపల వాతావరణం ఒకేలా ఉంటుంది. అంటే బయట H2 ఎంత ఉందో లోపల H2 ఎంత ఉందో రెండు ఈక్వల్గా ఉంటే, సమతా స్థితిలో ఉంటే, ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ ఎంటర్స్ a confined system. It provides the turgidity of the cell and tissue and soften the లోపల స్థిత స్థితి బయట స్థిత స్థితి ఒకే రకంగా ఉంటుందని ఐసోటోనిక్ సొల్యూషన్ అని అంటారు. అప్పుడు క్రియేట్ ఏ ప్రెషర్ని టగ్ ఆఫ్ ప్రెషర్ టీపీ అని అంటారు. వాల్ ప్రెషర్ అంటే ఇట్ ఈస్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది వాల్ అగైనెస్ట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఆస్మాటిక్ సిస్టమ్. ఇప్పుడు నీరు కణంలోనికి ప్రవేశించింది అనుకున్నాం. ఇప్పుడు కణం నీటిని పీల్చుకున్నప్పుడు ఏమైంది? ఉబ్బింది. అప్పుడు ఏమైంది? ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సెల్ వాల్. అది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సెల్ వాల్ జరిగినప్పుడు దేర్ విల్ బీ సమ్ ప్రెషర్ డెవలప్డ్ ఆన్ దట్ వాల్. ఆ సెల్ వాల్ మీద ప్రెషర్ డెవలప్ అవుతుంది. అటువంటి వాల్ ప్రెషర్ అని అంటాము. సో ఈ వాల్ ప్రెషర్ అకర్స్ ఇన్ ఏ కన్ఫైన్డ్ సిస్టమ్. అండ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? బరస్ట్. మొత్తం సెల్ వాల్లో నీరు ఎక్కువైపోయి వాల్ ప్రెషర్ ఎక్కువైపోతే ఇట్ విల్ బి బరస్టింగ్ ది కండిషన్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ వాల్ ప్రెషర్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు వీటి గురించి మరింత విపులంగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.